హాయ్ అండి, వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు నేను సొరకాయ పాయసం చేస్తున్నాను. దీనికోసం సొరకాయ లేతగా ఉన్నది తీసుకుంటున్నాను. 1 కేజీ ఉందన్నమాట ఇది. దీన్ని పైన చెక్కంతా తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని లోపల ఉన్న విత్తనాలని తీసేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా అన్నమాట. సో ఇప్పుడు నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. కుక్కర్ తీసుకుని ఈ ముక్కలన్నీ దానిలో వేసేసుకుని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు మామూలుగా విడిగా గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు అనమాట. దీనిలోకి బెల్లము, పాలు, అలాగే బియ్యం పిండి, యాలకులు తీసుకుంటున్నాను. బెల్లం కొద్దిగా నలగలుగా అనిపిస్తుంది, సో అందుకని నీళ్ళు పోసి కొద్దిగా కరగనిస్తున్నాను బెల్లాన్ని. ఇప్పుడు మన ఈ సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. దీనిలోంచి కొద్దిగా వాటర్ వస్తుంది అనమాట. ఈ వాటర్ వేరే గిన్నెలోకి వంచుకుని ఇదంతా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో అయినా చేసుకోవచ్చు, లేదంటే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఆ బెల్లం కరగబెట్టిన నీళ్ళన్నీ వడకట్టుకుని దీనిలో పోసుకోవాలి. ఒక 10 నిమిషాలు దీనిలో ఉడకాలన్నమాట, బెల్లం వాటర్లో ఈ ముక్కలు కూడా. సో ఇప్పుడు ముందుగా వంచేసుకున్న వాటర్లో ఈ 1/2 గ్లాస్ బియ్యం పిండి వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసి దీనిలో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 యాలకులు కొట్టేసుకుని వేసుకోవాలి. అలాగే వైట్ పెప్పర్ పొడి వేస్తున్నాను. స్వీట్స్కి వైట్ పెప్పర్ చాలా బాగుంటుంది. బ్లాక్ పెప్పర్ వేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకోవాలి. ఇలాగ శుభ్రంగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా పాయసంలో వేసేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు కూడా పోసేసుకుని ఇప్పుడు అంతా కలిసేటట్లుగా శుభ్రంగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, మన పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.